జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఎప్పుడు భారతీయ యుద్ధ సిద్ధాంతం ఒక్కటే, ప్రాచీన కాలం నుంచి ఈ రోజు వరకు కూడా. యుద్ధానికి నువ్వు కారణం కాకూడదు మిత్రమా, కానీ యుద్ధం అంటూ వస్తే మొదటి దెబ్బ మనమే కొట్టాలి. శత్రువుకు అవకాశం ఇవ్వకూడదు. ఖచ్చితంగా శత్రువుకు అవకాశం ఇస్తే వాడు కొట్టిన దెబ్బకి తిరుగులే అవ్వకపోతే ఇంకేమిటి ఎక్కడ. ద్రోణాచార్యుడికి అర్జునుడికి ఘర్షణ వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు అదే మాట చెబుతాడు. మా గురువు గారు ఆయన బాణాలు వేసాక నేను వేస్తా అంటే కృష్ణుడు అంటాడు, ఆయన వేసాక నువ్వు ఉంటావని ఏమైనా గ్యారంటీ ఉందా అన్నాడు ఆయన. ఇది యుద్ధం అయ్యా, గురువు శిష్యుడు కుదరదు ఇక్కడ. యుద్ధానికి వచ్చే ముందు ఆలోచించుకోవాలి. గురువే ఆలోచించలేదు, నీకెందుకు ఇక్కడ లేనిపోతుంది, వేసేయి అంటాడు. అందుకని మా గురువు గారు బాణాలు వేసాక వేస్తానంటే ఆ గురువు కుళ్ళు బుద్ధి పెట్టుకుని అర్జునుడు ప్రాణం పోయేలా వేస్తే ఇంకెవడు బాణం వేసేది అక్కడ. యుద్ధానికి మనం కారణం కాకూడదండి. ఎప్పుడు కూడా యుద్ధమే వస్తే మొదటి బాణం మనమే వెయ్యాలి, లేదా మనం బతకం ఇక్కడ. అంటే భారతీయ తత్వంలో ఉండే మూలం, నీ వల్ల సమస్య రావద్దు. సమస్యని పరిష్కరించే సందర్భంలో నీ శౌర్యం, నీ ధైర్యం, నీ స్థైర్యం, నీ మానసికమైనటువంటి తాత్వికత మొత్తం చూపించు. ఖచ్చితంగా చూపించాల్సిందే. నీ ముద్ర పడాల్సిందే సమస్య పరిష్కారం మీద. కానీ సమస్యకు నువ్వు కారణం కావద్దు. కుటుంబాలకు కూడా వర్తిస్తుంది. కుటుంబంలో సమస్యకి మనం కారణం కాకూడదు. ఈ వింటున్న వాళ్ళు ఎవ్వరి కుటుంబాల్లో ఎటువంటి సమస్యలు ఉండకుండా గాక మీరు కారణం కావద్దు దయచేసి. కానీ అవతల వాళ్ళు కారణమైతే పరిష్కారం చేయడంలో మన ముద్ర ఉండాలి. మళ్ళీ కుటుంబంలో ఆ సమస్య తలెత్తద్దు. చాలా గట్టిగా ఖచ్చితంగా ఉంటే రాదు ఆ సమస్య. మెత్తబడి రాజీపడి ఊరికే సవరణ గోకడం మొదలెట్టామంటే ఇక అంతే, జీవితాంతం సవరణ చేయించుకుంటారు. ఇక్కడ గట్టిగా ఉండాలి. ఇలాగే ఉంటుంది నాతో పెట్టుకుంటే. కుటుంబమైనా అంతే, ఏదైనా అంతే ఇక్కడ అని చెప్పేయడమే స్పష్టంగా. అప్పుడు ఖచ్చితంగా లొంగిపోతారు. అది గ్రహించారు ఇక్కడ. అందుకని రాజుల శక్తి, ఋషిరాజుల విరక్తి, అలాగే ధీరాజుల మేధాశక్తి. ఇవాళ ఇంతమంది ఉన్నారు కాబట్టి ముద్దొచ్చినప్పుడే చంకెక్కమన్నారమ్మా. ఒక్క ఉద్దేశం చెబుతున్నా, దయచేసి పిల్లల మార్కుల గురించి తాపత్రయపడకండి. వాళ్ళని పరిశోధనాత్మకమైన విద్యలో పెట్టండి. వాళ్ళు పరిశోధన చేయాలి. ఎన్ని మార్కులు వచ్చాయి అనకండి, ఏం కనిపెట్టావని అడగండి. ఏం కనిపెట్టావు ఇంత చదివి అని అడగండి. వాళ్ళు ఎవ్వరూ అడగరు. వాడు 1వ తరగతి కుర్రాడు, యూకేజీ చదివేవాడు కూడా ప్రోగ్రెస్ కార్డు పట్టుకుని వై డిడెంట్ యూ గెట్ 25 out of 24 ఈ అడిగే ఆవిడికి కానీ అడిగే ఆయనకి కానీ 25 రాలా, 5 కూడా రాలా. వీళ్ళు అడుగుతారు ఇక్కడ. వాడికి ఎక్కడి నుంచి వస్తాయి? మనకే పుట్టాడు కదా వాడు, ఆకాశం నుంచి ఊడిపడలేదు కదా. వాడికి మాత్రం 25. ఎందుకంటే మన గౌరవం పేరెంటాల్లో ఒకరి గౌరవం, పెళ్ళే రాజకీయాల్లో ఒకరి గౌరవం నిలబడాలి అక్కడ. మా అబ్బాయి అండి స్కూల్ ఫస్ట్, నీవు చెప్పుకోవడం కోసం వాడికి రావాలా? పిల్లలు చదువుకుంటున్నప్పుడే నువ్వు భారతదేశం కోసం చదువుతున్నావు, నువ్వు పరిశోధన కోసం చదువుతున్నావు అని చెప్పండి అమ్మా. అందరికీ నమస్కారం పెట్టి కోరుతున్నా, ఆ మాట చెప్పండి పిల్లలకి దయచేసి. నీ మార్కులు ముఖ్యం, ర్యాంకులు ముఖ్యం అని అనకండి దయచేసి. అంటే వాళ్ళు ఆత్మహత్యలే చేసుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ర్యాంకులు రావు. ర్యాంక్ వస్తే ఏం చేస్తారండి? ఏమవుతుంది? ర్యాంక్ వస్తే ఓ దాంట్లో వస్తుంది, ఇంకో దాంట్లో సీట్ వస్తుంది. చివరికి ర్యాంకుల కోసం చచ్చి చెమట కార్చేసి చివరికి పెళ్ళి అయిన తర్వాత ఇంకేం ఉండదు, ఏడుస్తూ కూర్చుంటాడు అక్కడ. జీవితం నాశనం అయింది, ర్యాంకులు మిగిలాయి. భార్యతో చిన్న సమస్య వస్తే ఏం చేయాలో తెలియదు ఈ పెద్ద మనిషికి. భర్తతో చిన్న సమస్య వస్తే ఈ ర్యాంకర్ ఉంటుంది, ఈవిడ ట్యాంక్ మీద నిలబడి ఫోటో దిగుతుంది, ఈవిడికి ఏం చేయాలో తెలియదు. మరి ఇంకెందుకు చదువు? ఐఐటీ చదివా. ఎందుకంటే ఐటీఐ చదివి ఉంటే కనీసం చిత్రి పట్టుకుని బతికేవాడు సుఖంగా. ఐటీఐ నయ్యం ఐఐటీ కంటే. ఏదో దేశవాళ్ళు ఉద్యోగుడితో కరెంటో ఫిట్టింగో ఏదో మోటార్ మెకానిక్కో ఏదో చేసుకుంటాడు, బతుకుతాడు. ఐఐటీ చదివాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉపయోగం ఏంటి? భారతదేశమే ఎందుకు విశ్వగురువు కావాలి, భారతదేశ విద్యా విధానమే ఎందుకు ఉండాలి అంటే ఇదే లెక్క. మీరు రామాయణ భారత భాగవతాలు మొత్తం పరిశీలించండి. ద్రౌపది పడిన కష్టాలు ఎవరన్నా పడ్డారా? సీత పడిన కష్టాలు ఎవరన్నా పడ్డారా? దమయంతీదేవి పడిన కష్టాలు ఎవరన్నా పడ్డారా? అంతెందుకమ్మా, జగద్గురువు కృష్ణ పరమాత్మ ఎన్ని కష్టాలు పడ్డాడండి. కన్నీళ్లు రాల్చలేదే, ఒక్క బొట్టు కన్నీరు రాల్చని ఏకైక పాత్ర రామాయణ భారత భాగవతాల్లో శ్రీకృష్ణ పరమాత్మ. ఒక్క బొట్టు కన్నీరు. మీరు మొత్తం భాగవతం చదువుకోండి, భారతం చదువు, ఎక్కడ కన్నీరు కాల్చడు. రాముడు గార్చాడు కన్నీరు, కృష్ణుడు గార్చాడు. ఆయన మహాయోగి, ఆయనకి దుఃఖాలు లేవా? పుట్టినప్పుడే తల్లిదండ్రులకు దూరం అయ్యాడు. ఎవరో తొట్లో పట్టుకు తీసుకుపోయారు. అక్కడ గాడిది కాళ్ళు పట్టుకుంటే కానీ పని జరగలేదు కూడా. ఎవరో పెంపుడు తల్లి దగ్గర పెరిగాడు. పోనీ అక్కడ ఉన్నాడా అంటే 9 ఏళ్లకి దూరం అయ్యాడు. జీవితం అంతా కష్టాలే. ఒక్క సంసారంతో చచ్చిపోతున్న 16,000 సంసారాలు చేశాడు. ఇంతకంటే కష్టం ఉంటుందా? గ్యాస్ కరువైన రోజుల్లో 16,000 సంసారాలు ఎంత కష్టం.
ఎలా తెచ్చుకున్నాడో ఒక్కచోట ఎక్కడ కృష్ణుడు కన్నీటి బొట్టు రాల్చినట్టు అంటే భగవద్గీత నిజంగా ఆచరించింది ఎవరు? చెప్పకముందే ఆచరించిన మహానుభావుడు కృష్ణం వందే జగద్గురుం. ఇంకెవరు లేరు ఇక్కడ. చెప్పకముందే ఆయన ఆచరించి చెప్పాడు. చెప్పాక చేయడం కాదు, చేసాక చెప్పాడు ఆయన. ఇక అర్జునుడే చేయాలి, ఆయన చేశాడు బాగా. నేను చేసే చెబుతున్నానయ్యా అన్నాడు ఆయన.